మనం సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, ఆట పోటీలు, సందడి సరదాలు అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన రోజులు ఈ సంక్రాంతి పండుగ పర్వదినాలు. ఈ 3 రోజులు మనం ప్రధానంగా చేయవలసిన పనులు 10 ఉన్నాయి. ఈ పనులు చేయగలిగితే పండుగ వేళ అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అవేంటంటే మనం చేయవలసిన ప్రధానమైన పనుల్లో మొదటిది ఏంటంటే భోగి పీడను వదిలించుకోవాలి. ఈ పీడ వదిలించుకోవడానికి 3 మార్గాలున్నాయట. అవేంటంటే భోగి పండుగ రోజు ఉదయాన్నే తలంటుకొని భోగి నీళ్లతో స్నానం చేయాలి. అలాగే 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం. అలాగే ఇంటికి పట్టిన పీడ వదలాలంటే భోగి మంట వేయాలట. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు. అది అగ్నిహోత్రం లాంటిది. పూజను సామాన్యుడి ముంగిటకు తెచ్చేదే భోగి మంట. భోగి పండుగ దక్షిణాయనానికి ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మీకు దగ్గరలోని దేవాలయానికి వెళ్లి గోదా కళ్యాణంలో పాల్గొనడం ఎంతో శుభప్రదం. ఇక మూడో విషయం ఏంటంటే ఈ 3 రోజుల పండుగల్లో నువ్వులకు సంబంధించినది ఖచ్చితంగా తిని తీరాలని శాస్త్రం చెబుతుంది. అందుకే నువ్వుల చిమిలి చేసుకుని తప్పకుండా తినాలి. కొన్ని పక్క వాళ్లకు కూడా పంచిపెట్టాలి. ఈ పండుగ వేళ నువ్వులు ఇచ్చినా తీసుకున్నా ఎంతో శుభప్రదం. పండుగ రోజుల్లో ఇంటి ముంగిట ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం ఎంతో శుభసూచకం. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ అనేది భూమాతకు ప్రతీక. మనకు శ్రీ సూక్తంలో చూస్తే నిత్య పుష్టాం కరీషినాం అనే మంత్రం ఉంటుంది. కరీషినాం అంటే ఆవు పేడ. అందుకని తప్పకుండా ముక్కులో గొబ్బెమ్మను పెట్టాలి. అవి భోగి రోజు చేయవలసిన పనులు. ఈ 3 రోజుల పండుగలో అతి ముఖ్యమైన రోజు మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మనకు ఒక ఏడాది కాలాన్ని దేవతలకు ఒక రోజుగా పరిగణిస్తారు. అందుకే ఏడాదికి ఒకసారి పెద్దలకు తద్దినాలు పెడతారు. అయితే దేవతలకు ఏడాది కాలం ఒక రోజు కాగా ఆ రోజుకు తెల్లవారుజాము లాంటి సమయం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. అదే సంక్రాంతి రోజు. ఈ రోజున చేయవలసిన పనులు కూడా 4 ఉన్నాయి. అవేంటంటే మకర రాశికి అధిపతి శని. అలాగే పుష్యమాసానికి కూడా శనిమాసం అంటారు. అందుకని మకర సంక్రాంతి రోజు నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే అత్యంత శుభప్రదం. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన ముఖ్యమైన పని. ఇక మకర సంక్రాంతి రోజు చేయవలసిన మరో అతి ముఖ్యమైన పని ఆ రోజున శివుడికి రుద్రాభిషేకం చేయాలట. అది ఎలా చేయాలంటే ఇంట్లో చిన్న శివలింగం తీసుకుని బాగా పేరిన నెయ్యి కొంచెం తీసుకుని దానిని శివలింగం పైభాగంలో పెట్టాలి. ఆ తర్వాత బాగా చల్లారిన పలుచటి నెయ్యితో అభిషేకం చేస్తూ శివ మంత్రాలు పఠిస్తే ఏ జన్మలోనూ దరిద్రం రాదు అని శాస్త్రోక్తి. ఇక మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేయవలసిన మరో పని ఏంటంటే ఈ రోజున తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించిన పని ఏదో ఒకటి చేయాలి. అదే తర్పణం వదలడం, తర్ధం పెట్టడం వంటివి చేయాలి. పితృదేవతలు తృప్తులైతే గనక మన కుటుంబం కూడా సుఖ సంతోషాలు ఉంటుందని శాస్త్రవచనం. మకర సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదమని శాస్త్రంలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల సంతాన క్షేమం, సంపద, ఆయుష్ అన్ని కలుగుతాయని శాస్త్రోక్తి. పశువులను, పశు సంపదను అర్చించే రోజు కనుమ పండుగ. కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు ఈ రోజున దగ్గరలోని గోశాలకు వెళ్లి గోవులకు ఆహారం పెట్టడం ఎంతో శుభప్రదం. అది కుదరని వాళ్ళు ఇంట్లో గోపూజ చేసుకోవడం మంచిది. కనుమ పండుగ రోజు ఖచ్చితంగా మినుములు తినాలని శాస్త్రంలో ఒక వాక్యం. కాబట్టి కనుమ పండుగ రోజు మినుములతో చేసిన గారెలు వంటివి తినాలి.